దేవస్థానం దగ్గర ప్రజారోహణ జరుగుతుంది. గ్రామస్తులు అతిథులు భక్తులు దేవాలయం వచ్చి దేవాలయాన్ని మొత్తాన్ని శుభ్రంగా తీర్చిదిద్దాల కళ్యాణం ఉదయాన్నే 9 వరకు సంబరాల కార్యక్రమంలో జానకీ రమణ గోవింద సీతారామ వరద గోవింద ఈశ్వరేకం సర్వభూతానాంతాని రోమహోయే శ్రియం గంధాపాంతో హస్తే సవిజాయమానై అభివంద్యమానై సమోధమానై సుప్రసన్నమానై వరదో భవంతు. ఖచ్చితంగా దాన రూపంలో కానీ సహాయ రూపంలో కానీ వెళ్ళే ఉంటుంది. అలాంటిది ఆ అమ్మోరంలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ₹1 సంపాదించుకున్నామా, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల 4 అక్షరాలు నేర్చుకున్నామా, లేక పార్వతీదేవి దయ వల్ల కానీ అవన్నీ కలగకుండా అతిథులు ఇక్కడ చూడటం కొంత వ్యక్తిత్వం పక్కన పెట్టి మనము మనది అన్నటువంటి ఆలోచనను ఎక్కువగా పెంపొందిస్తుంటారు. అందువల్లనే మన ప్రాంతంలో ఎక్కడ తిరణాలు జరిగినా అమ్మవారులు ఎప్పుడు తిరణాలంటారు.
అది ప్రత్యేక కళ్యాణాలు వేదీప్యమానంగా జరుగుతుంది అంటే అన్ని చోట్ల జరుగుతుంది. అంతకంటే అద్భుతంగా అమ్మవారిలో జరుగుతుంది. అది ఇప్పటిది కాదు, 16 సంవత్సరాలది కాదు. ఈ రోజు ఉదయం నుండి కూడా మనందరము, మనము, మన బంధువులు, అతిథులు అందరూ కూడా శ్రీరామ రామ రామేతి భజన మన దేశమంతా సోమభజన. జయ శ్రీరామచంద్ర మహారాజు. కన్నీరు ఊరికే కన్నీరు పెడవండన్న నెలసి భజనలు చేయండన్న అనంతరంగం శ్రీ వైకుంఠ ఆహ్వానానికి మందికి వచ్చినటువంటి కూర్చున్నారు కదా అందరూ. ఫస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు వచ్చిన వచ్చేట్టుగా ఏమి మాయ, ఈ శివధనుస్సుకు ఎంత మాయ ఉండదో తెలియదు. ఈ కళింగ రాజులు ఎక్కడైనటువంటి ఈ శివధనుస్సును మా మహారాజులు కూడా భూపతి రాజు మహేంద్ర రాజులం. వెనకాల కాలిపోతుంది చూసుకోండి. ఏమి మాయ, ఈ శివధనుస్సుకు ఎంత మాయ ఉండదో తెలియదు. ఈ కళింగ రాజులు ఎక్కడైనటువంటి ఈ శివధనుస్సును మా మహారాజులు కూడా మా మహారాజులు కూడా అలిగినటువంటి ఈ ధనస్సు మహిమ ఏమో కానీ దానికి మా వల్ల కావటం లేదు. ఈ మహిమ గల ఈ శివధనస్సుకు ఒక శ్రీరామచంద్రుడికే సాధ్యం. సోలో ఫోటోస్ అట్ట కొట్టు. చేయకుండా
స్వయంవరాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చేసిన జరుగుతూ ఉంటది. దానికి నారాయణ నారాయణ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వరప్రసాదమే కదా. కడుపు నిండా అన్నం పుట్టించినా తృప్తి లేదు నారాయణ. కలహం ఒకటే కదా మాకు చెప్పింది. మీరు ఏం చేస్తావు మా దౌర్భాగ్యము. కమ్మని కమల బవుడు నాడు వినించెను కొన్ని నాళ్ళ నుండి కటికవు జనకర్మేంద్రుడు మాకు ఆహ్వానం పంపలేదంటే వాడి సంగతి చేసుకోవాలని నేను పోయి చూసుకుందాను. ఎందుకంటే కలహాలు మాకు ముఖ్యము. అసలు విషయం ఏమంటే అక్కడ జనక మహారాజు కొలువులో సీతాదేవికి స్వయంవరం ప్రకటించినారు. తమరికి ఆహ్వానం అందినదో దుర్మార్గుడు ఆహ్వానం పంపలేదు ఎవరు. బ్రహ్మ బ్రహ్మ ఓ అలా వచ్చిందిరా. సరే సరే స్వయంవరం సీతా స్వయంవరం. సీతా స్వయంవరము సినిమా ఇదేంద్రన్న ఫోన్ చేసిండా?
వాళ్ళను రాజకుమారులైతే సంవత్సరానికి ఒక్కసారైనా లేకపోతే రాజు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రజల యొక్క విన్నపాన్ని మన్నించి పిల్లకాయలను చూసేటువంటి ఆ యొక్క రాజకుమారులు అంటారు కదా, మా మహారాజుకు కుమారులు పుట్టారా నలుగురు, వాళ్ళందరూ చూడాలని చెప్పి ఆ ప్రజలందరూ కూడా వస్తారు. అలానే పూజా మందిరంలో ఉంది. ఆ పూజా మందిరం ఉన్నటువంటి శివధనుస్సును కదిలించి ఆ దేవదరాతుల యొక్క కాలం అంతా జరిగిపోయిన తర్వాత అందరూ దరిదాపు కొన్ని 54 మంది మహారాజులందరూ కూడా కాలం జరిగిపోయిన తర్వాత కూడా త్రేతాయుగం వచ్చింది. ఆ త్రేతాయుగములో జనక మహారాజు, మనము పెద్దలు పిల్లకాయలకు వినాలి, పిల్లకాయలు శివుడి చేతిలో ఉండేటువంటి విల్లును ఏమంటారు అని చెప్పంటే బాణం సార్ అంటారు కదా, బాణమేనా? శివుడి చేతిలో ఉండేటువంటి విల్లును బాణం అంటారు. బాణం కాదురా, శివధనస్సు అంటారు. రాముడి చేతిలో ఉండేటువంటి విల్లును ఏమంటారంటే బాణం సార్ అంటారు. దాన్ని కోదండం అంటారు. పిల్లకాయలు ఇవన్నీ పిల్లకాయలు రాబోయేటువంటి సార్ అంటే ఎంతమందికి బాణం లేదు, కానీ పేరు వేరే ఉంటుంది కదా, పేరు చూడటానికి బాణం కనిపించినా కూడా అది గాంధీవం అంటారు. అలా రకరకాల పేర్లతోటి ఆ యొక్క ఆ విల్లుకు పేరు వచ్చింది. కారణం ఏంటంటే అది చేసినటువంటి కార్యాలు. అలా శివస్నానం చేసుకొని తిరిగి వస్తాడని ఆయన పరిపాలన చేయడానికి. మనము పయంతోకి చాలా గొప్పగా ఉంది బాలకాండ. దాంట్లో పరమేశ్వరి స్వరూపంగా ఇలా జరుగుతూ వస్తున్నటువంటి కాలం జరుగుతుంది, మార్పులు జరుగుతుందిగా. మనము కృతయుగము త్రేతాయుగము లెక్కేసుకుంటూ వస్తే కొన్ని సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు జరిగిపోయి భారతీయ మూలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
రామాయణం గురించి కొంత అవగాహన ఉంటుంది. మందిరంలో పెట్టారు. దాని బరువు ఎంత ఉంటుందమ్మా? శివధనుసు బరువు ఎంత ఉంటుందంటే 60 ఏనుగులు పెట్టి లాగితే ఏ విధంగా ఉండాలి, ఏమేమి ఆచరించాలి అనేటువంటి ధర్మ మార్గాన్ని సూచించిన వాడు. వేదిక ఎప్పుడైతే సీతాదేవి ఇలా కదిలించిందో ఆ సమయాన ఉన్నటువంటి జనక మహారాజు చూచి తన మనకి అలాంటి రామనామము నడయాడినటువంటి మార్గం రామాయణం. రాముడు ధర్మ మార్గాన్ని నడిచేటువంటి మార్గం రామాయణం. మనం చేస్తే సరిపోతుందన్నటువంటి భావన మన ఋషులు మనకు అందించారన్న కలిగిన ధర్మంగా. అలాంటి కొన్ని మంత్రములు కానివ్వండి, భజన పూర్వకం కానివ్వండి, ఏదైనా సరే చేసేటువంటిది కొన్ని క్షణాలు చేసినా సరే అది సత్ఫలితాలు త్వరగతిన సిద్ధిస్తాయి అనేటువంటి దాంట్లో పూర్వము పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా కూర్చొని కైలాసంలో సంభాషించుకుంటున్నారు. అయితే పార్వతీదేవికి పరమేశ్వరుడు ఎప్పుడు ఒక చిన్న కోరిక అడుగుతూ ఉంటుంది. అయ్యా, కొన్ని దేవి 7 సంవత్సరాల ఆయుష్లో క్షణాల కాలం లెక్కేసుకుంటూ ఉంటాం. అలా వెనక్కి వెళ్తుంటే కలియుగం నుంచి ద్వాపరయుగానికి వెళ్తే నిమిషాల కాలం తీసుకుంటుంటారు. దేవుడు సిద్ధిస్తాయి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుడు అడిగిందట. వాళ్ళు చెప్పొచ్చుగా, పార్వతి నిన్ను మనసులో అమ్మ అని అనుకుంటే వాళ్ళకి అన్ని జరుగుతాయని చెప్పి ఆయన అనొచ్చుగా, లేకపోతే నమశివాయ అని చెప్పి నన్ను అంటే సరిపోతుందని చెప్పి పరమేశ్వరుడు అనొచ్చుగా. కీర్తి ఆ యొక్క రామాయణానికి ఉంది, అంతటి శక్తి రామాయణానికి ఉంది. అలాంటి వారి యొక్క కళ్యాణ పరిణయోత్సవంలో మరి ఆ విశేషాలన్నిటిలో కూడా పొందుపరిచి మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, మన గ్రామం తరపున కానీ లేక మన ప్రాంతం తరపున కానీ సీతా స్వయంవరం, ఆ సీతా స్వయంవరం మనకు రాత్రి 10 గంటలకు జరుగుతుందని అని చెప్పి చిన్న పిల్లవాడి దగ్గర నుండి పండు ముసలివారి వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమయం కోసం. మరి ఎందుకు అంత ప్రత్యేకత అంటే, ఏమయ్యా మరి ఇంతమంది మహానుభావులు ఉన్నారు కదా, మరి రాముడికే అంత ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఎక్కడ ఏ అవతారం చూసినా సరే అక్కడ సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే రాముడి దగ్గరికి వచ్చేసరికి ఉంటాయి. అందులో భాగంగా సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముందుగా ఈ కార్యక్రమాలు మనం ఉదయం నుండి గంగానయనము, గణపతి పూజ, స్వస్తి వాచనములతోటి కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తూ ఉంటాం.
చెప్పుకుంటానులే ఉండు. దిక్కులేల బాధల్ని భవించినాడా పంచముఖ బృందములే ప్రకలించినాడా అట్టి నాకు ఈ సిరిజన విల్లు ఒక లెక్కయా పరమేశ్వరుడై పరమేశ్వరుడు శివధనుసున ఎదుటకు సాహసించింది. హర హర మహాదేవ శంభో శంకర సాంబాంబర చంద్ర కళాధర సాంబ దిగంబర ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర ఓం నమో నీలకంఠేశ్వర శ్రీ నంజుండేశ్వర ఓం భద్రదీపం యః శంభో పూజనమిదం ఓం నమో కాశీపురవాస కాశీ విశ్వనాథ ఓం నమో కైలాసగిరివాస శ్రీ పార్వతీ పరమేశ్వర నమస్తే నమస్తే
ధర్మ మార్గానికి తీసుకొని వచ్చారు మిమ్మల్ని. ధర్మ మార్గానికి మీ యొక్క విన్నపాన్ని మన్నించుకోవచ్చు. అయ్యా కోసల రాజ్యమే అయింది. దశరథ మహారాజు కుమారుడు కోసల రాజ్యం, అయోధ్య నగరం ఆయన మహారాజు. మరి ఆయన ఆస్తుపాస్తులు లెక్కేయాలంటే సామాన్యమైంది అయ్యా. ఆయన గౌతముడు యొక్క శాపం నిరుపయోగం కాకూడదు కాబట్టి మళ్ళీ ప్రత్యేక శాపాన్ని ఇచ్చాడు. ఏమిటి అంటే సాక్షాత్తు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముడి అవతారంగా వస్తాడు. ఆ రాముడి యొక్క పాద ధూళి తగిలిన తర్వాత నీకు మరలా యథారూపం వస్తుందని చెప్పి ఆ రోజు గౌతముడి యొక్క శాపంలో ఉంది. కాబట్టి ఆ యొక్క సమయమే ఈ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి ఆయన చేస్తున్నటువంటి ధర్మ కార్యముల చేత ఆ యొక్క కార్యములో ఆ కాలు తగిలింది అక్కడ. అందువల్ల ఆ అహల్యకు శాప విముక్తి కలిగింది తప్ప ఇక ఆయనకు రాక్షసి తాడికి సంబంధించాడు. సంహరించడమే మార్గం, వేరే మార్గం లేదా? లేదు. ఎందుకంటే రాక్షసులు అంటే అలానే ఉంటారు, వారి చర్యలే అలా ఉంటాయి. కాబట్టి దివ్యమంగళ విగ్రహమైనటువంటి రాముడు చూసిన తర్వాత కూడా మీకు అలాంటి సందేహం వచ్చింది. అంటే ఆయన చేసేటువంటి ఆయన నడిచేటువంటి సీతమ్మ వారు ఎదురు చూస్తుందట. అయోధ్య నగరం నుంచి శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు వస్తాడు, శివధనుసును శివధన భంగాన్ని ఎప్పుడు కావిస్తాడని చెప్పి ఆమె సీతాదేవి ఎదురు చూస్తోంది. ఆమె మనసులోనే ఉండక రాముని చేసుకోవాలా అని. అయ్యా పిల్లలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదయ్యా, చేసుకునేటువంటి వధూవరులు ఇద్దరు కూడా అభిప్రాయాలు కలిస్తేనే వివాహం చెయ్యాలి. విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని నిరుపయోగం చేస్తున్నటువంటి తాటకిని లక్షల మనువుల యొక్క చెప్పండి గౌతముడి యొక్క శాపము చేత ఆమె రాయిగా మారింది. రాబోయేటువంటి కాలమున మీ యొక్క వంశము తరిస్తుందయ్యా అని చెప్పి ఆ సమయము సీతా రూపంలో వచ్చిందయ్యా మీ వంశానికి అని చెప్పని ఇకే ఇబ్బంది లేదు. అంతటి శక్తివంతురాలైనా సరే నీవు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఎవరైతే ఈమె ఆ శివధనుస్సు ఉన్నటువంటి వేదికను జరిపింది కదా, ఎవరైతే ఈ శివధనుస్సు భంగాన్ని గావిస్తారో వారికి నా కుమార్తెను ఇస్తానని చెప్పి చాటింపు వేయించవయ్యా అని చెప్పి ఆ శతానంద మహర్షి జనక మహారాజు తెలియజేశారు. రంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ బంగాళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట లాట పానాట మా ఇంటి కదా, అది మా సొమ్ము కదా, ఇది బాగుంది. మా ఇళ్ళకి కూడా ఆశ్చర్యం వేసి ఏమిటా అని చెప్పి వెళ్ళి చూస్తే గోడ పల్లి ఉంది. అక్కడ ఉన్నటువంటి వేదిక వచ్చి అక్కడ దగ్గరికి వచ్చి ఆ గోడ దగ్గర ఉంది. ఏమిటా అని చెప్పంటే అప్పుడు విచారించాను. ఏమిటంటే పూపంతి శివధనుసున్నటువంటి వేదిక కిందకి వెళ్ళి పడితే సీతాదేవి వెళ్ళి ఆ ఎడమ చేతితో ఇలా నెట్టిందయ్యా. ఆ నెట్టినటువంటి నెట్టుకు ఆ యొక్క శివధనుసున్నటువంటి వేదిక వెళ్ళి గోడను తగిలితే గోడ బద్దలైంది. అయితే చిన్న చిన్న విషయాలు అనేటిలో కూడా చాలా పిల్లకాయలు అల్లరి చేస్తూ ఉంటారు. ఆడపిల్లకాయలు కానీ మగ పిల్లకాయలు కానీ చిన్న చిన్న పనులు, చిన్న పిల్లకాయలు అప్పుడు దాన్ని అల్లరి అంటాం కానీ అది ముద్దు. ఎందుకంటే చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న అల్లరి పనులు కూడా. అలా చేస్తూ ఉన్నప్పుడు సమయంలో కొంత వయసు వచ్చింది. ఒక 10 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు కుమార్తె, నలుగురు కుమార్తెలందరూ కూడా ఆ మిథిలా నగరములోనే ఆడుకుంటున్నారట. ఆ ఆడుకుంటేటువంటి సమయమున పూబంతి ఆట ఆడుకుంటుంటే ఆ పూబంతి వెళ్ళి పూజా మందిరంలో ఉన్నటువంటి ఎప్పుడో ఎన్నో తరాల క్రితము, ఎన్నో సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ఆ శివధనస్సు ఉన్నటువంటి వేదిక కింద పడిందట. చేయాలి అమ్మా, మనం బస్సులోనో లేకపోతే దారి బట్టి నడుచుకుంటూ వెళుతుంటే ఒక పెట్టె దొరుకుతుంది, తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామా?
అమ్మా శక్తివంతురాలు. మరి తన కుమార్తెగా తీసుకున్నటువంటి సీత చాలా బాగుంది, అల్లారుముద్ద ఉంది. ఈ అమ్మాయి వచ్చినటువంటి వేళ విశేషం, నాకు సంతానం బాగా కలిగిందని చెప్పి అనుకున్నటువంటి జనక మహారాజుకు గుండె గుబ్బెళ్ళు మరింది. లేదన్నా ఇంట్లో బాగా బ్రహ్మాండంగా చూడు అడ్డా వస్తుంది. అయితే వస్తున్నా ఉన్నాను నిదానంగా. పిల్లకాయలు చాలా మంది కూర్చొని ఉన్నారు. రేపు తరానికి రాబోయేటువంటి సూచిక వాళ్ళే, కాబట్టి కొద్ది నిదానంగా తొందరపడవాకనమ్మా. అయితే ఆ పెట్టెను దొరికింది కాబట్టి ఎవరికి దొరికింది? సైత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురు భార్యలు. పుత్ర సంతానం లేని చేత ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు. కానీ భగవంతుడు వాళ్ళకు సంతానాన్ని ప్రసాదించలే. వాళ్ళ కులగురు అయినటువంటి ఆ యొక్క వశిష్ఠుడి యొక్క అనుజ్ఞ విశ్వామిత్రుడి నివారించాలి, లోక కళ్యాణం నిర్వహించాలంటే ఇలాంటి తప్ప ఎందుకు చూడయ్యా. చూడండి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే మనకే పుంసాం మోహన రూపాయ ఆ యొక్క శ్రీ నాకు ఎలాంటి వాళ్ళు కావాలో నీకు బాగా తెలుస్తాయి. నాకు కావాల్సిన వాళ్ళు నాకు తెలిసి ప్రసాదించి తల్లి. తమ్ముడు భూదేవి ప్రసాదిని గారాల పట్టి అయిన మా జానకీదేవి పరిణయ వివాహానికి, మా స్వయంవర ఆహ్వానానికి కలుగుతున్నాం. తర్వాత వీరులు ఎంతమంది వచ్చి శివధనుస్సును విరిచి మా జానకీదేవిని వివాహం ఆడవలసిందిగా కోరుతున్నాము. ఇదే మా ఆహ్వానం. 100 కేజీల బిర్యానీ పాత్ర ఎత్తడానికి, కూరగాయలు కోయడానికి వరలో పెట్టుకొచ్చాడు ఒక డూప్లికేట్ రాజు. ఇంకొక రాజు మేక వన్న పుల్లాగా ఏడేంద్ర వచ్చి చేద్దామని వచ్చి సిగ్గుతో తల వంచుకొని పోయిన యుగరాజు. ఈ ఆరంభ సూరత్వము మొదట్లోనే తెలిసిపోయింది, కానీ తర్వాత వీళ్ళ పనితనాన్ని చూసి ఏమీ చేయలేక పోయారు. ఏమిటి ఈ
దీనికి ఈ విపత్కర పరిస్థితికి ఇక వేరే ఆప్షనే లేదా? ఇక ఎవరూ లేరా? ఇంకా ఎవరైనా ఉంటే ఏ దేశం ఏ దేశమో ధనసు ఒక లెక్క, నేను ప్రయత్నం చేస్తా. కింద పడిపోతావు. ఆయన తెలియనటువంటి శక్తివంతుడు కాబట్టి నువ్వు ఎలాంటి చింతించవలను, ప్రశాంతంగా కూర్చో, ఇబ్బంది లేదు. కుమారుడు రామలక్ష్మి ఏం చేస్తున్నారయ్యా, నువ్వు చింతించవలదు. జనక మహారాజు, ఓ రాజా, మీరు చూడటానికి నవపాల చంద్రుడి వలె ఉన్నారు. ఇక్కడ ఎన్నో రాజ్యాలు జయించి సుదీర్ఘమైనటువంటి రాజ్యపాలన చేసేటువంటి మహారాజులు ఎంతో మాదిరి ఇక్కడ కూర్చున్నారు. నువ్వు చూస్తుంటే నరమానవుడి వలె ఉన్నావు. నువ్వు అసలు రాజువేనని మాకు ఎంతో సందేహంగా ఉన్నది. నీ నామధేయమును, తర్వాత వచ్చేసి నీ వంశ పరివారమును జనక మహారాజు కొలువులో సవివరముగా వివరించి. సోదరుడు లక్ష్మణుడు, మా నాన్నగారి పేరు దశరథ మహారాజు, మేము సూర్యవంశపు రాజులు. కళ్ళు మన గజ్జలు, గుబెల్లు మన సీతవల్లు, జానకి గుబెల్లు మనే. रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनंत शयन, आदिनारायण अनंत शयन, सच्चिदानंदा सत्यनारायण, सच्चिदानंदा सत्यनारायण, आत्मा रामा, आत्मा रामा, आत्मा रामानन्दरमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, आत्मा रामानन्दरमण, आत्मा रामानन्दरमण, भवभयहरण वन्दित चरण, भवभयहरण वन्दित चरण, रघुकुलभूषण राजीवलोचन, रघुकुलभूषण राजीवलोचन, आदिनारायण अनंत शयन, आदिनारायण अनंत शयन, सच्चिदानंदा सत्यनारायण, सच्चिदानंदा सत्यनारायण, आत्मा रामा, आत्मा रामा, आत्मा रामानन्दरमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, आत्मा रामानन्दरमण, आत्मा रामानन्दरमण,
लोचन आदि नारायण अनंत शयन आदि नारायण अनंत शयन सच्चिदानंद सत्य नारायण सच्चिदानंद सत्य नारायण आत्मा रामा आत्मा रामा आत्मा रामानंद रमण अच्युत केशव हरि नारायण अच्युत केशव हरि नारायण आत्मा रामानंद रमण आत्मा रामानंद रमण भव भय हरण वंदित चरण भव भय हरण वंदित चरण रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन आदि नारायण अनंत शयन आदि नारायण अनंत शयन सच्चिदानंद